హాయ్ అండి అందరికీ. నేను మీ దండు వెంకటేష్. నేను గత 3 సంవత్సరాల నుంచి ల్యాండ్ విజన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో స్వయం కృషి టీమ్ లీడర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు మూడాల లేఅవుట్లో ఒక మంచి వెంచర్ని తీసుకొచ్చాను. అక్కడ ఉన్నటువంటి ప్లాట్ను కొనుక్కుంటే మీకేంటి లాభాలనేది నేను వివరించబోతాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి రాక్ మెడోస్. ఈ ప్రాజెక్ట్ మీకు తెలుసు, మన దేశంలోనే అతి పొడవైనటువంటి హైవే NH44. ఈ NH44 నుండి గౌతాపూర్ అనే విలేజ్ పక్కనే ఆనుకొని మన రాక్ మెడోస్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్లాట్స్ వచ్చేసి 200 ప్లాట్లు. 200 ప్లాట్లకు గాను 90 ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వినాయక చవితి ఆఫర్గా ఒక 500 పర్ స్క్వేర్ యార్డ్ డిస్కౌంట్ కూడా మనం అందజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్లాట్ కొనుక్కోవడం వల్ల మీకు ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఆ ఓపెన్ ప్లాట్కి రోడ్ వేస్ ఎలా ఉన్నాయి, రైల్వేస్ ఎలా ఉన్నాయి, ఎయిర్ వేస్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని అదేవిధంగా ఫ్యూచర్లో మన ఫ్యామిలీకి ఉపయోగపడేటటువంటి స్కూల్స్ కానీ, అదేవిధంగా ఉద్యోగ పరంగా కంపెనీస్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ అక్కడ డెవలప్మెంట్ ఎలాగా ఉందనేది ఒకసారి చూసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్తాము. ఇక్కడ రాక్ మెడోస్ అనే ప్రాజెక్టులో ప్లాట్ తీసుకోవడం వల్ల మీకు NH44 జస్ట్ 10 మినిట్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్కు జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల్లోకి చేరుకోవచ్చు. అదేవిధంగా ప్రపోజ్ అయినటువంటి MMTS బాలనగర్ రైల్వే స్టేషన్కు కూడా 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒకటైనటువంటి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 20 మినిట్స్లో ఇక్కడ నుంచి చేరుకోవచ్చు. కాబట్టి ఫ్యూచర్లో ఒక 3 నుంచి 4 లేదా 3 నుంచి 5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనం పెట్టినటువంటి డబ్బులు అవ్వడానికి అవకాశం ఉండే చోటు అని మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ ఏమైపోయింది, ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలా వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఎలా రాబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.